కార్యక్రమానికి రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ ఎన్నికలతో క్షేత్రస్థాయిలో బలం పెంచుకునేలా వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే సిపిఐ ఎర్రదండను సమాయత్తం చేస్తుంటే తాజాగా కమలం పార్టీ కూడా కార్యకర్తల్లో జోష్ నింపుతోంది. కొత్త ధర్మాన్ని పాటించాలంటూ కాంగ్రెస్ ని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న సిపిఐ అవసరమైతే వేరుగా పోటీ చేసేందుకైనా సిద్ధమనే సంకేతాలిస్తోంది. స్థానిక సమరాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమేనంటోంది. కేంద్రంలో అధికారంలో ఉంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో బలం పెరిగింది. ఇదే ఊపులో ఈసారైనా క్షేత్రస్థాయిలో బలపడాలనే పట్టుదలతో ఉంది భారతీయ జనతా పార్టీ. పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ ప్రభావం చూపిస్తోన్న కమలం పార్టీకి గ్రామ స్థాయిలో అంత పట్టు లేదు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు మండల, గ్రామ స్థాయిలో పార్టీని విస్తరించేందుకు మంచి అవకాశంగా చూస్తోంది బీజేపీ. గతంలో స్థానిక సంస్థల ఎన్నికలంటే కాంగ్రెస్, వామపక్షాలు, ఒకప్పుడు టీడీపీ అన్నట్లు ఉండేది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్, వామపక్షాలు, బీఆర్ఎస్ బలమైన పార్టీలుగా ఉండగా బీజేపీ ప్రభావం నామమాత్రంగానే ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. గ్రామ స్థాయిలో సర్పంచ్, వార్డు మెంబర్లుగా బీజేపీ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న ఆశావహుల సంఖ్య పెరిగింది. ఇలాంటి వారిని గుర్తించి అధిక స్థానాల్లో విజయం సాధించడం ఎలాగన్న అంశంపై బీజేపీ అగ్రనాయకత్వం దృష్టి పెట్టింది. కొత్త నాయకత్వంతో క్యాడర్లో జోష్ నింపే ప్రయత్నాల్లో ఉంది కమలం పార్టీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు కొత్త అధ్యక్షుడిగా భైరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతికి పగ్గాలు అప్పగించింది. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన రామచంద్రరావు సైతం 2 రోజుల జిల్లాలో పర్యటించే పార్టీ శ్రేణుల్లో సమరోత్సాహం నింపారు. తెలంగాణ రాష్ట్రం సాకారమైనప్పటి నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంటోంది. వరుసగా 2 ఎన్నికల్లో రాష్ట్రంలో ఆ పార్టీకి చేదు ఫలితాలు ఎదురైనా ఖమ్మం జిల్లాలో మాత్రం అంచనాలకు మించి ఫలితాలు సాధించింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు ఆ పార్టీ సిద్ధంగా ఉంది. అయితే ఎప్పటిలాగే కాంగ్రెస్ నుంచి ఆశావహులు ఎక్కువగా ఉండడంతో అందులో నుంచి అభ్యర్థులను ఎంపిక చేయడమే సమస్యగా మారుతోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లోకి భారీ స్థాయిలో చేరికలు జరిగాయి. దీంతో కొత్త, పాత నేతల మధ్య సమన్వయం ఆ పార్టీకి మరో సవాల్గా మారింది. దీంతో ముందే హడావుడి చేస్తే ఎదురయ్యే అంతర్గత సమస్యలను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ గుంభనంగా ఉంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన మరుక్షణం తడాఖా చూపిస్తామంటున్నారు హస్తం పార్టీ శ్రేణులు. ప్రతి క్షణం బీఆర్ఎస్ సైతం ఎన్నికల కోసం ఎదురు చూస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ వైఫల్యాలు తమకు లాభిస్తాయని ఆ పార్టీ అంచనాతో ఉంది. దీనికి తోడు పార్టీ ఫిరాయింపుల కేసులో తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో భద్రాచలం అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలొస్తాయనే అంచనాతో గులాబీ పార్టీ సిద్ధమవుతోంది. 2023 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్, సిపిఐ కలిసి పోటీ చేశాయి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రభుత్వానికి మిత్రపక్షంగా ఉండడంతో పాటు అసెంబ్లీలో వామపక్ష పార్టీల గొంతు వినిపించే అవకాశం సిపిఐకి లభించింది. జిల్లాలో సిపిఐ బలాన్ని పెంచుకోవడానికి ఇది ఉపయోగపడింది. దీంతో అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే మిత్రధర్మం పాటిస్తూ తమకు బలం ఉన్న చోట ఎన్నికల్లో పోటీకి అవకాశం ఇవ్వాలని అధికార కాంగ్రెస్ ముందు సిపిఐ డిమాండ్ పెట్టింది. జిల్లాలో అనేక గ్రామాల్లో తమకు పట్టు ఉందంటోంది ఎర్ర జెండా పార్టీ. నగారా మోగడమే ఆలస్యం. అన్ని పార్టీల జెండాలు, కండువాలు మళ్లీ రోడ్లపైకి రాబోతున్నాయి.